ఒకే నినాదం, ఒకే శ్మశానం, జయహో భారతీయుడ. మనం ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మనం ఏమని పరిచయం చేసుకుంటాం? నేను ఇండియన్స్ని, నేను భారతీయుని, నేను భారతదేశం నుంచి వచ్చాను, మా భారతదేశంలో మత కలహాలు కానీ కుల విభేదాలు ఉండవు, మేము ఐక్యమత్యంగా అన్నదమ్ములా జీవిస్తాము చనిపోయే వరకు అని మనం పరిచయం చేసుకుంటాం. నేనేమంటానంటే మనం చనిపోయే వరకు చనిపోయిన తర్వాత కూడా మనం ఐకమత్యంగా అన్నదమ్ములా ఉండాలన్నదే నినాదం, ఒకే శ్మశానం. మనం ఇతర దేశాల్లో మనం ఇండియన్స్గా మనం పరిచయం చేసుకుంటే మన గ్రామంలో కూడా మనం ఇండియన్స్మే కాబట్టి అందరం ఇండియన్స్ కాబట్టి గ్రామానికి ఒకే శ్మశానం ఉండాలి అన్నది నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే కులాల పరంగా మతాల పరంగా విడిపోయే శ్మశానాలు విడిపోతే మన పండించే భూములు కొన్ని లక్షల ఎకరాలు శ్మశానానికి అన్యక్రాంతం అవుతుంది. శ్మశానానికి ఇచ్చిన భూముల్లో మనం గనక పంటలు పండిస్తే కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఆహారోత్పత్తి చేయొచ్చు, మన ముందు తరం వాళ్ళకి ఆహార కొరతను తీర్చవచ్చు. కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలు కానీ మత బోధకులు కానీ ఎవరైనా సరే మన భారతీయతను చాటుకోవాలంటే మనం ఒకే ఇండియన్స్గా మనం ఆలోచించుకొని గ్రామానికి ఒకే శ్మశానం ఉండాలని ఏకాభిప్రాయానికి వస్తే మనం ముందు తరం వాళ్ళకి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరంతా పెద్ద మనసుతో అంగీకరిస్తారని కోరుకుంటూ బాయ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.